ఇప్పుడు మనము ఆంధ్ర యూనివర్సిటీ డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ సంబంధించినటువంటి ఎగ్జామ్ పేపర్, అదేవిధంగా దాని యొక్క ఆన్సర్ కీ కూడా తెలుసుకుందాం. ఈ పేపర్ ఒకసారి జనరల్గా చదువుదాం. మనం BA ఆనర్స్ డిగ్రీ ఎగ్జామినేషన్ సెకండ్ సెమిస్టర్ జనరల్ ఇంగ్లీష్ కోర్స్ 1, దాని పేరు ఏ కోర్స్ ఇన్ రీడింగ్ అండ్ రైటింగ్ స్కిల్స్. దిస్ ఈజ్ కామన్ ఫర్ ఆల్. ఏంటంటే ఆల్ అనే దానిలో BA, BSc, BCom, BBA, BC అండ్ BHM ఇవన్నీ కూడా ఉంటాయి. వాళ్ళందరూ కూడా కామన్ పేపర్. ఇది 2023 మాత్రమే ఎఫెక్టివ్గా ఉంటుందన్నమాట. డ్యూరేషన్ మొత్తం 3 hours ఉంటుంది. మ్యాక్సిమం 70 marks. సెక్షన్ ఏలో ఫస్ట్ మొత్తం మీద 3 questions ఉన్నాయి. దానిలో ఫస్ట్ క్వశ్చన్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎవర్ మేడ్, సెకండ్ క్వశ్చన్ కూడా ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎవర్ మేడ్ నుండి ఇవ్వడం జరిగింది. అంటే ఒకే లెసన్లో 2 questions ఇచ్చాడు, అంటే ఎలాగైనా ఇవ్వచ్చు. థర్డ్ క్వశ్చన్ డియోలి ఇచ్చాడు, నైట్ అండ్ డియోలి. ఇవి మొత్తం మీద 3 questions, వాటిలో 2 ట్రైవల్స్ ఉంటుంది. 2, 5, 10 marks. సెకండ్ రోమన్ నెంబర్ వచ్చేటప్పటికి సెకండ్ క్వశ్చన్ దానిలో నుండి మళ్ళీ 3 questions ఇచ్చాడు. ఫస్ట్ వన్ టెలిమాకస్ అన్నాడు. టెలిమాకస్ అంటే యూలిసిస్ అనేటువంటి పోయం నుండి. తర్వాత బ్యూటీ అనేటువంటి మాట రాబర్ట్ ఫ్రాస్ట్. ఈ యొక్క లెసన్ వచ్చేటప్పటికి స్టాపింగ్ బై వుడ్స్ అని స్నోయి ఈవినింగ్ దీని నుండి చేసాడు. థర్డ్ వచ్చేటప్పటికి నైట్ ఆఫ్ స్కార్పియన్. ఒక్కో దానిలో ఒక క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఏమైనా కానీ 3 నుండి 2 questions రాస్తే సరిపోతుంది, 10 marks. ఇక థర్డ్ వన్ వచ్చేటప్పటికి దీనిలో 2 questions, ఇవి డైరెక్ట్గా ఎప్పుడు ఇస్తూనే ఉంటాడు. దానిలో ఏ ఒక్కటి రాసుకోవచ్చు, మన ఛాయిస్ కూడా తీసేసుకుని సరిపోతుంది. ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి ఫ్లారెన్స్ నైటింగేల్, సెకండ్ వన్ ఆస్ట్రస్ డే. ఇది మీరు ఈజీగా రాసేయచ్చు, దానికి 5 marks. నెక్స్ట్ B సెక్షన్ మొత్తం కూడా గ్రామర్. దీనిలో మొట్టమొదటిది కరెక్ట్ ఫామ్ అన్నాడు. ఎలా ఇచ్చినట్లయితే ఫస్ట్ సెంటెన్స్కి చదువుదాం. వై డూ యూ ఆల్వేస్ లుక్, తర్వాత మన యాడ్జెక్టివ్ని రాయవలసి ఉంటుంది. లుక్ యాంగ్రీ, దానికి ఆన్సరు. సెకండ్ వచ్చేటప్పటికి ఎవరెస్ట్ ఈజ్, ఇక్కడ డాష్ అని ఇచ్చిన తర్వాత ధ్యాన్ అని ఇచ్చాడు. ధ్యాన్ అనేది కంపారిటివ్ కాబట్టి ఇక్కడ ఇచ్చిన మూడింట్లోనూ కంపారిటివ్ డిగ్రీ ఏది సూట్ అవుతుందంటే హయ్యర్ అనేది సూట్ అవుతుంటుంది. ఇది ఒకటి మన చాలు. ధ్యాన్ అనేటువంటిది కంపారిటివ్ కాబట్టి దాని కంపారిజన్ వచ్చేటువంటిది హయ్యర్. ఇది సరిపోతుంది ఆన్సర్. హయ్యర్ రాసి సరిపోతుంది. నెక్స్ట్ వన్ దీనిలో కూడా చూడండి. ఇక్కడ వచ్చేటప్పటికి థర్డ్ వన్లో ధ్యాన్ అనే మాట ఇచ్చాడు. ధ్యాన్ కూడా కంపారిటివ్గా సింపుల్గా మనం చెప్పుకుంటాం. అదే కంపారిటివ్ కూడా వచ్చేటప్పటికి బెటర్ అనేటువంటిది చెప్తూ ఉంటుంది. బెటర్. గుడ్ అనేటువంటిది ఏమో పాజిటివ్, బెటర్ ఏమో కంపారిటివ్, బెస్ట్ అనేది సూపర్లేటివ్. ఇక్కడ కంపారిజన్ ఉంది కాబట్టి ధ్యాన్ అనేది ఇక్కడ మనం దానికి ఈక్వల్ అయినటువంటి బెటర్నే రాస్తాం. అది బెటర్ ఆన్సర్గా చెప్తూ ఉంటాం. నెక్స్ట్ B వచ్చేటప్పటికి దీనిలో 1 word సబ్స్టిట్యూట్స్ అన్నాడు. జనరల్గా ఎలాగైనా ఇవ్వచ్చు. మొన్నే మనం చెప్పుకున్నాము. ఏంటంటే ఒకవేళ మీనింగ్ మొత్తం ఇచ్చేసి దానికి ఆ సింగిల్ వర్డ్ అని అడగవచ్చు, లేదా వర్డ్ ఇచ్చేసి మీనింగ్ మొత్తం అడగచ్చు అని చెప్పుకున్నాము. ఇప్పుడు ఏమడిగాడంటే మీనింగ్ మొత్తం ఇచ్చేసాడు, ఒక వర్డ్ అడిగాడు. దీన్ని ఏమడిగాడు, ద స్టడీ ఆఫ్ ఆరిజిన్ వర్డ్స్ అన్నాడు. దీనికి ఎటిమాలజీ అంటారు. సెకండ్ వచ్చేటప్పటికి వన్ హూ ఈస్ వెల్ వర్స్డ్ ఇన్ మెనీ లాంగ్వేజెస్ బాగా తెలిసిన వ్యక్తి అంటే పాలిగ్లాట్ అంటారు. తర్వాత గవర్నమెంట్ బై ఆఫీసర్స్, బ్యూరోక్రసీ అని చెప్తూ ఉంటారు. తర్వాత దీనిలో ఫియర్ ఆఫ్ క్లోజ్డ్ కన్ఫైన్డ్ స్పేసెస్, చాలా తక్కువ ఉన్న ప్లేస్లో ఉన్నటువంటి భయాన్ని ఏమంటారంటే క్లాస్ట్రోఫోబియా అంటారు. క్లాస్ట్రో అంటే దగ్గరకు ఉండేటువంటి విధానాన్ని, ఎక్కువ ప్లేస్ లేకుండా. జనరల్గా దీనిలో 5 ఇవ్వాలి, కానీ 4 ఇచ్చాడు. అది వాడి ఇష్టాన్ని బట్టి ఉంటుంది, డిజైనింగ్ని బట్టి. తర్వాత C దీనిలో వచ్చేటప్పటికి సూటబుల్ వర్డ్స్ అన్నాడు. చూస్ ద వర్డ్ విచ్ గోస్ ద బెస్ట్ అంటే ఇక్కడ దీన్ని కొలికేషన్ చెప్పుకుంటాం ఉంటాం మనకు. సూటబుల్ అంటే కొలికేషన్స్ అని ఇక్కడ. దీనిలో I డాష్ స్ట్రాంగ్లీ బిలీవ్, గట్టిగా నమ్ముతామని చెప్తూ ఉంటారు జనరల్గా. ఇది ఇక్కడ స్ట్రాంగ్లీ బిలీవ్ అనే మాట వస్తూ ఉంటుంది. సెకండ్ వన్ ద రెస్టారెంట్ హైలీ రికమెండెడ్. ఇక్కడ దీనికి హైలీ అనే మాట మనం యూజ్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ వచ్చేటికి పార్టిసిపెంట్, ఒకటి ఏదన్నా మీటింగ్ కానీ లేక ఏదన్నా ఒక డెమోన్స్ట్రేషన్ కానీ అయిపోయినప్పుడు దాని నుండి ఫీడ్బ్యాక్ తీసుకోవటం అంటారు. గివ్ అంటే తీసుకోవటం. ద పార్టిసిపెంట్ ఆర్ రిక్వెస్టెడ్ టు గివ్ దేర్ ఫీడ్బ్యాక్. ఎవరైనా ఏదైనా ఒక టాపిక్ గురించి విన్నప్పుడు వారి నుండి మనకు సమాచారం తీసుకుంటే వాళ్ళు ఇవ్వలేదు మన సమాచారం, దాని ఇక్కడ గివ్ అనే మాటతో చెప్తూ ఉంటాం. ఫస్ట్ వచ్చేటప్పటికి స్ట్రాంగ్లీ బిలీవ్, సెకండ్ వచ్చేటప్పటికి హైలీ రికమెండెడ్, థర్డ్ వన్ గివ్
గివ్ ఫీడ్బ్యాక్ ఇలాగ చెప్తూ ఉంటాము. 5th వన్ వచ్చేటప్పటికి ఇక్కడ మనకి స్కిమ్మింగ్ అని అడిగాడు, డైరెక్ట్గా స్కిమ్మింగ్ గురించి అడిగేసాడు. 6th వన్ దీనిలో కాంపరేషన్ అడిగాడు, ఒక పెద్ద పారాగ్రాఫ్ ఇచ్చాడు, దానికి సంబంధించి 5 క్వశ్చన్స్ చాలా ఈజీగా ఉన్నాయి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేప్పటికి ఏమంటే పొల్యూషన్ మీనింగ్ అని అడిగాడు. పొల్యూషన్ మీనింగ్ ఇక్కడ మనం రాసుకో, పొల్యూషన్ ఈజ్ అని క్లియర్ కట్గా ఇచ్చాడు. ఫౌలింగ్ ఆఫ్ ద ఎన్వైరన్మెంట్, ల్యాండ్, వాటర్ అండ్ ఎయిర్ బై వేస్ట్, స్మోక్, కెమికల్స్ అండ్ అదర్ హార్మ్ఫుల్ సబ్స్టెన్సెస్ అన్నట్టు ఇక్కడ ఈజీగా ఉన్న క్వశ్చన్స్. సెకండ్ వన్, వేర్ డస్ సీరియస్ పొల్యూషన్ అక్కర్ అన్నాడు, అది కూడా డైరెక్ట్గా ఇచ్చేసి ఇక్కడ దాని క్లియర్ కట్ వచ్చి ఇచ్చాడంటే వేర్ దేర్ ఆర్ లార్జ్ సిటీస్ అండ్ మెనీ ఫ్యాక్టరీస్, ఇవి ఎక్కడైతే ఎక్కువ ఉంటాయో అక్కడ సంభవిస్తూ ఉంటాయి. థర్డ్ వచ్చేటప్పటికి టు గెట్ రిడ్ ఆఫ్, దీనికి గుర్తుపెట్టాము మనం, దేని నుండి తప్పించుకోలేమంటే ప్లాస్టిక్స్ అనేటువంటి మనం చెప్పవచ్చు ఇక్కడ. 4th వచ్చేటప్పటికి హౌ డు వుడ్ అండ్ పేపర్ డికే, ఎలాగ నాశనం అవుతాయంటే ఒకే మాటలు కూడా రాసుకోవచ్చు ఇక్కడ. ఏమిటంటే ఇక్కడ ఓన్లీ త్రూ ద యాక్షన్ ఆఫ్ బ్యాక్టీరియా, ఇది కూడా ఆన్సర్ అవుతుంది, రాసుకోవచ్చు. 5th వచ్చేటప్పటికి మెరైన్ లైఫ్ హార్మ్డ్, హౌ ఈజ్ మెరైన్ లైఫ్ హార్మ్డ్ అన్నాడు, దానికి మనం ఇక్కడ రాసుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్ రాసుకున్నా కానీ ఓన్లీ ఏమని చెప్తామంటే ఇక్కడ విత్ మిలియన్స్ ఆఫ్ టన్స్ ఆఫ్ రబ్బిష్ బీయింగ్ డంప్డ్ ఇంటూ ద సీ, ఇది మనం రాసుకోవచ్చు. నెక్స్ట్ బి వచ్చేటప్పటికి ప్రిపేర్ నోట్స్ అన్నాడు, నోట్ మేకింగ్ అంటాడు, దీనికి సంబంధించి మనం 2 రకాలు రాసుకోవచ్చు. పాయింట్స్ వైజ్ రాసుకోవచ్చు, అంటే దీనికి ఒక హెడ్డింగ్ రాయాల్సి ఉంటుంది, ఒక టైటిల్ రాయాలి, దానికి సబ్ హెడ్డింగ్, మళ్ళీ దానికి కింద పాయింట్స్ రాయాలి, మళ్ళీ సబ్ హెడ్డింగ్ పాయింట్స్ రాయాలి, లేదంటే దీనికి ఒక ట్రీ డయాగ్రామ్ కూడా వేసుకోవచ్చు, ఎలాగే దీనికి అవకాశం అనేది ఉంటుంది. 7th వచ్చేటప్పటికి ఎక్స్పాన్షన్ ఆఫ్ ఐడియాస్ అనే పేరుతో ఇచ్చాడు బుక్లో, ఇక్కడ ఎక్స్పాండ్ అన్నాడు. అందరికి తెలిసినట్టు నెసెసిటీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ ఒకటి ఇచ్చాడు. వేర్ దేర్ ఈజ్ ఎ విల్ దేర్ ఈజ్ ఎ వే, అందరికి తెలిసినటువంటివి, వాటిలో ఏదైనా ఒకటి రాయాల్సి ఉంటుంది. తర్వాత ప్రిపేర్ ఎన్ ఎజెండా తయారు చేయమన్నాడు. ఎజెండా, మినిట్స్, అదేవిధంగా నోటీస్ అనేటువంటి దాంతో టాపిక్స్ ఉంటాయి మనకి. దీనిలో మనకు అడిగినటువంటిది ఎజెండా గురించి అడిగాడు, లోపల మినిట్స్ కూడా అడిగాడు అనమాట, ప్రిపేర్ మినిట్స్ అన్నాడు. ఆ 2 తయారు చేసి సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ 8th వచ్చేటప్పటికి లెటర్స్ అడిగాడు. ఈ లెటర్స్లో ఒకటేమో ఫాదర్కి అడిగాడు, ఇదే మెయిన్, ఎవరికి రాయాలి, ఫాదర్ రాయాలి. ఏమని రాయాలన్నట్లయితే యువర్ ప్రిపరేషన్ ఫర్ ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవుతుందో. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, ఈ 2 పాయింట్స్ గురించి మనం తప్పనిసరిగా రాయాలి ఫాదర్కి. సెకండ్ లెటర్ వచ్చేటప్పటికి టు ది ఎడిటర్ ఆఫ్ ఎ న్యూస్ పేపర్ గురించినటువంటి దానికి సంబంధించినటువంటి ఎడిటర్కి లెటర్ రాయాలి. పాయింట్ ఏంటి, పూర్ శానిటరీ కండిషన్స్, దీని గురించి మనం రాయాలి. దీనిలో నుండి ఒకటి రాసినా సరిపోతుంది. జనరల్గా ఎవరైనా ఫాదర్ కోసం రాస్తున్న సింపుల్గా ఉంటుందని, అది ఫ్రీక్వెంట్గా అడిగేటువంటిది. తర్వాత 9th దీనిలో కరికులం వైట్ అడిగాడు, ఎవరి గురించి అడిగాడంటే నీ గురించి అడిగాడు, అంటే యూఆర్ ఎవరైతే ఎగ్జామినేషన్ రాస్తూ ఉంటారో వాళ్ళ గురించి అడిగాడు. వాళ్ళకైతే ఏ క్వాలిఫికేషన్ ఉండాలి అన్నట్లయితే గెస్ట్ చేయాలి మనం ఇక్కడ చదువులో ఒకసారి. జాబ్ పేరు పోస్ట్ ఆఫ్ ది మేనేజ్మెంట్ ఎగ్జిక్యూటివ్ అన్నాడు, ఎగ్జిక్యూటివ్ జాబ్ ఇది మేనేజ్మెంట్ లెవెల్లో. దానికి సంబంధించిన క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేట్ ఇన్ కామర్స్, అంటే తప్పకుండా బీకామ్ డిగ్రీ మనం రాయాలి, ఒకవేళ బిఏ డిగ్రీ రాస్తే కుదరదు. ఫస్ట్ బీకామ్ డిగ్రీ ప్రయర్ చేస్తారు, కామర్స్ అని క్లియర్ కట్గా అడిగాడు, ఇక్కడ మేనేజ్మెంట్ వచ్చింది కాబట్టి. నెక్స్ట్ ఏంటంటే కంప్యూటర్ నాలెడ్జ్ కూడా అడిగాడు, ఈ 2 మనం తప్పనిసరిగా చూపించాలి. తర్వాత ఏదైనా మనం దాని రిలేటెడ్గా రాసుకోవచ్చు. బిలో కవరింగ్ లెటరు, నిన్న కూడా మనం చెప్పుకున్నాం, తప్పనిసరిగా కరికులం వైటెక్ కానీ తర్వాత రెజ్యూమ్ కానీ కవరింగ్ లెటర్ అడిగే అవకాశం ఉంటుందండి, అలాగే ఇచ్చేసాడు. అయితే ఇక్కడ అదృష్టం ఏంటంటే కవరింగ్ లెటర్కి తప్పనిసరిగా ఫార్మాక్స్ ఇచ్చేసాడు, 6 అని మాట ఇచ్చాడు. ఇదేం రాసుకోవచ్చు, బిలో 1 అని రాసుకోవచ్చు, లేకపోతే బి కూడా రాసుకోవచ్చు, 2 ఒకటి రాసుకోవచ్చు. ఇక్కడ కవరింగ్ లెటర్ రాసుకోవచ్చు. సెకండ్ వచ్చేటప్పటికి మెయిల్ పంపటం. మెయిల్ ఎవరో పంపాలంటే ఒక మేనేజర్, ఆ వ్యక్తి కూడా పబ్లిషింగ్ సంబంధించినటువంటి పబ్లిషింగ్ హౌస్ సంబంధించినటువంటి మేనేజర్, అతనికి మెయిల్ చేయాలి. ఏమని చేయాలి, దానిలో ఏం పాయింట్స్ ఉండాలి, నీవు ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్నావో అది కాంపిటేటివ్ ఎగ్జాము, దానికి సంబంధించినటువంటి లేటెస్ట్ బుక్స్ ఏమైనా ఉన్నట్లయితే దానికి వివరాలు పంపించండి అనేటువంటిది మెయిల్ అనమాట, ఇన్ఫర్మేషన్ దానిలో కనిపించాలి. ఈ విధంగా పేపర్ని మనం
డిస్కస్ చేసుకోవచ్చు. ఈరోజు పేపర్ అయితే ప్రతి ఒక్క స్టూడెంట్కి చాలా దగ్గరగా ఉందని నేనైతే భావిస్తున్నాను. అందరూ బాగా రాసి ఉండాలని, మంచి స్కోరింగ్ సంపాదిస్తారని అనుకుంటున్నాను. ఈ యొక్క వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఎప్పటికప్పుడు ఇలాంటి వీడియోస్ మీకు అందిస్తూ ఉంటాను నేను అప్ టు డేట్గా. దీన్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటే అన్నీ కూడా ఎప్పుడు మీరు చెక్ చేసుకోవచ్చు. ఎప్పటికప్పుడు మా లేటెస్ట్ వీడియోలన్నీ కూడా మీకు వస్తూ ఉంటాయి. దీనికి ప్రత్యేకంగా సంబంధించి ఒక విషయం చెప్పాలన్నాను. చూసిన ప్రతి ఒక్కరు కూడా మీకు తెలిసిన ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. ఎవరికి ఏ టైంలో ఎలా ఉపయోగపడుతుందో మనకు తెలియదు కాబట్టి ఎవరైనా ఉపయోగం ఉండేటువంటి వాళ్ళకి, అవసరం ఉండే వాళ్ళకి తప్పడానికి ఇది యూజ్ అవుతుందని మనం అందరూ కూడా నమ్మాలి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.